hath brought me, Son of God, with him to be. Sing a sing, my Redeemer, with his blood he purchased me. On the cross, sealed my pardon, paid the debt, and made me free. చెక్. గుడ్ ఈవినింగ్. మరొకసారి సాయంకాలం మన సన్నిలో చేరే కృపనిచ్చినాడు, దేవునికి వందనాలు. మరి 12 వీక్స్ తర్వాత మనం చర్చ్గా గ్యాదర్ కావడము చాలా ఆనందము. ఎందుకంటే మనం పరిస్థితి ఏ పరిస్థితిలో ఉన్నాము, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము అవన్నీ కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఈ ప్రత్యక్షత గ్రంథంలో మనం చూస్తున్నాము ఇంతకంటే భయంకరమైన దినాలు వస్తాయి. ఎందుకంటే ఆ దినాలు మరి తగ్గించకుంటే ఏ నరుడు కూడా బ్రతకలేడు అని దేవుడు చెప్తుంటాడు. కాబట్టి వాక్యంలో మనం ప్రత్యక్షత గ్రంథం ఎందుకు మనకి ఇచ్చినాడంటే మరి మన విశ్వాసంలో బలపరచబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే విధంగా మరి మనం సిద్ధపడి ఉండాలని దేవుడు మనకు హెచ్చరిస్తుంటాడు. కాబట్టి వాక్యం అంతా కూడా మనకు ఎందుకు ఆ విధంగా ఇవ్వడం జరిగిందంటే మనము ప్రోత్సహింపబడి దేవుని యొక్క వాక్యంలో బలపరచబడి ఉండేలాగున దేవుడు మనకు ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథం ఇచ్చినాడు. సో ఇక్కడ మనము ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథంలో మనం చూస్తున్నాం, ఇది ఎస్కటాలజీ అంటారు. అంటే స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్, అంటే చివరి దినాల యొక్క సమయం ఏ విధంగా ఉంటుంది, దేవుని యొక్క ప్రణాళిక, ప్లాన్ ఏంటి, ఏం పనిచేస్తున్నాడు, ఏ విధంగా పనిచేస్తాడు. సో అవన్నీ కూడా మనము ఈ ఎస్కటాలజీ అనే స్టడీలో మనం చూస్తుంటాం. కానీ ప్రత్యక్షత గ్రంథంలో ఈ ప్రాఫెసీ బుక్ ఏంటంటే ఫ్యూచర్ ఏం జరుగుతుంది, సో వాటి గురించి మనకు ఆ టైమ్స్ అవన్నీ కూడా ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా దేవుడు మనకు వాక్యంలో తెలియజేసినాడు. కాబట్టి మనము ఈ ప్రాఫెసీ బుక్ మనం చూస్తున్నాము. జస్ట్ అవుట్లైన్స్ మనం పైన వచనాలు మనం చూసుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే మరీ లోతుగా వెళ్ళడం లేదు, కేవలం కొన్ని మాటలన్నీ మనము ధ్యానించుకుంటున్నాము. మన పర్స్పెక్టివ్ అంటే మనం ఏ దృష్టిలో మనం చూస్తున్నాం అంటే ప్రీ ట్రిప్ అనే దృష్టితో మనం చూస్తున్నాం. ఎందుకంటే బైబిల్ మనకు ఈ యొక్క ఎస్కటాలజీ అనేది కూడా ఈ ప్రత్యక్షత గ్రంథం అంతా కూడా ప్రీ ట్రిప్ మీద ఆధారపడింది. అంటే సంఘము శ్రమకాలానికి ముందే ఎత్తబడుతుందనే ఆ కోణంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా శాఖలు ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి. సంఘము శ్రమకాలం మధ్యలో ఎత్తబడుతుందని దాన్ని ఏమంటారంటే ప్రీ వ్రాత్ అంటారు, ప్రీ వ్రాత్ థియరీ అంటారు. అంటే ట్రిబులేషన్కి ముందు, అంటే ట్రిబులేషన్ పీరియడ్లో సెకండ్ హాఫ్, అంటే 3.5 years తర్వాత వచ్చే రాత్ ఏదైతుందో దాన్ని మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అని నమ్ముతున్నారు. అంటే మిడ్ ట్రిప్ అంటారు దాన్ని. అంతేకాకుండా సంఘం మధ్యలో ఎత్తబడుతుంది, 7 శ్రమకాలం మధ్యలో. కొంతమంది ఏం నమ్ముతారంటే పోస్ట్ ట్రిప్, అంటే సంఘము శ్రమకాలం తర్వాత ఎత్తబడుతుంది అనేది. కానీ ఇక్కడ మనం చూసినాం ఇంకో ప్రత్యక్షత గ్రంథంలో 6వ అధ్యాయం నుండి మరి 19వ అధ్యాయం వరకు ఎక్కడ కూడా చర్చ్ అనే పదం కనబడదు, చర్చ్ అనే మాట కూడా మనకు తెలియదు, అక్కడ చూడలేము. కాబట్టి ఇదంతా కూడా మరి ఇశ్రాయేలు దేశం పక్షాన మరి లోకంలో జరిగే సంఘటనలను మనం చూస్తుంటాం. కాబట్టి చర్చ్ అనేది ఆల్రెడీ ర్యాప్చర్ అనేది జరిగిపోయింది. ఎందుకంటే 4th chapterలోనే మనకు ర్యాప్చర్ అనే మాట మనము బైబిల్ స్టడీలో చూసినాము. ఓకే, సో మనము ప్రీ ట్రిప్ అంటే సంఘము శ్రమకాలానికి ముందే ఎత్తబడుతుంది అనేది మరి అది మనము ఈ యొక్క బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటున్నాము. మరి అది మన విశ్వాసము, మరి ఆ యొక్క సిద్ధాంతం యందు మనం ఖచ్చితంగా నిలబడి ఉన్నాము. ఎందుకంటే సంఘము శ్రమకాలం గుండా వెళ్ళదు అని. మరి కొన్ని బ్యాప్టిస్ట్ చర్చెస్ కూడా ఉన్నాయి, మరి చాలా ఖచ్చితంగా వాక్యమును ప్రకటించేవారు ఉన్నారు. కానీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే సంఘము శ్రమకాలం గుండా వెళ్తుంది అని. మరి ఎన్నో ఉన్నాయి. కొంతమంది నాతో పంచుకున్నారంటే సిస్టర్ క్యాలిన్ ఒకసారి నాతో అన్నది, ఒక సైట్ చూపించింది అనమాట. సో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తాడు. సో కానీ వాళ్ళ చర్చ్ ఏంటంటే
పోస్ట్ ట్రిప్ నమ్ముతారు, అంటే సంఘము శ్రమకాలం గుండా వెళ్తుందని. బ్యాప్టిస్ట్ వాళ్ళే, కానీ మరి అటువంటి సిద్ధాంతాలను కలిగి ఉన్న వారు ఉన్నారు. సో ఏదేమైనా కూడా మనకు దేవుడు ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథం ద్వారా ప్రీ ట్రిప్ అనేది, అంటే సంఘము శ్రమకాలానికి ముందే ఎత్తబడుతుందని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. సో అందుకే ఇక్కడ ప్రత్యక్షత గ్రంథం 15వ అధ్యాయంలో ఉన్నాం. ఇది ట్రిబులేషన్ పీరియడ్ సెంటర్ పాయింట్, అంటే మిడిల్ పాయింట్లో ఉన్నాం. సో 13th చాప్టర్ ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్ అనమాట, ట్రిబులేషన్ పీరియడ్లో మధ్యలో ఉండేది. సో ఆల్రెడీ మనము ఈ బోర్డు మీద మనం చూస్తున్నాము రెవల్యూషన్ అవుట్లైన్, ఏ విధంగా ప్రత్యక్షత గ్రంథం యొక్క ప్రతి అధ్యాయంలో ఏం జరిగినాయి, మెయిన్ ఈవెంట్స్ మనము అవుట్లైన్స్ మనం ఆల్రెడీ తీసుకున్నాం. కాబట్టి 12th చాప్టర్లో ఏం జరిగిందంటే యాంటై క్రైస్ట్ మరి రావడం మనం చూస్తున్నాం. అక్కడ యాంటై క్రైస్ట్, మరి బీస్ట్ అనేది మనం చూసినాం, అక్కడ మృగము. సో మృగానికి మనము పోల్చినాం, ఒకటి జనాంగానికి లేకుంటే ఒక వ్యక్తికి, దేశానికి మనం పోల్చినాం. సో అవన్నీ కూడా ఆల్రెడీ మనం దాంట్లో వెళ్ళిపోయినాము. సో ఇప్పుడు మనం 15th చాప్టర్లో ఉన్నాం. సో 15th చాప్టర్లో ఇక్కడ జరిగే విషయాలను మనం చూస్తున్నాము. అక్కడ ఎవరైతే ప్రభు యొక్క నామం వారు నిల్చొని ఉన్నారంటే ఆ మృగం యొక్క సంఖ్య ఎవరైతే తీసుకోలేదో, మరి ఇప్పుడు మనం ఎటువంటి దినాలలో ఉన్నామంటే మరి కరోనా వైరస్ నుంచి చాలామంది ఎంతో భయంతో ఉన్నాము కదా. చాలామందికి జాబ్స్ ప్రాబ్లం ఉంది. మరి ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. అంటే టోటల్లీ మన లైఫ్ స్టైల్ మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అంటే బిఫోర్ లాక్డౌన్ పీరియడ్, ఇప్పుడున్న లాక్డౌన్ పీరియడ్ తర్వాత మన లైఫ్ స్టైల్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి, టోటల్లీ చేంజ్ అయిపోయినాయి అనమాట. మొత్తం లోకమంతా ఆపోజిట్ అయిపోయింది. మరి మనుషుల యొక్క తత్వాలు మారిపోయినాయి. మరి మనుషులు మరి ఒకప్పుడు మంచి ఇట్లా హలాయి బలాయి లేకుండా అంటే గలే మిలాయించుకుంటుండే, కానీ ఇప్పుడు నక్కు అంటున్నారు, అంటే ఎవరు కూడా మేము దగ్గరికి రావద్దు అంటున్నారు. సో అటువంటి మార్పులు జరిగిపోయినాయి, చాలా చేంజెస్ వచ్చేసినాయి అనమాట. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మన జాబ్ స్కేర్సిటీ ఉందంటే మనము జాబ్స్ పోయే పరిస్థితులు ఉన్నాయి. సో చాలా భయంకరమైన ఫ్యామిన్ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చూస్తున్నాం, మనకు తెలుసు పరిస్థితులు ఏం జరుగుతున్నాయి అనేటివి. కానీ దేవుడు మనకు బలం ఇచ్చేది, ప్రోత్సాహం ఇచ్చేది ఏంటంటే తన వాక్యం ద్వారా. ఉదయకాలం కూడా మనం చూస్తున్నాము, మరి 12 వీక్స్ దేవుడు మనల్ని కాపాడినాడు, మరి చర్చ్గా మరి సంరక్షించినాడు. మరి దినం మనం రాగలిగినాము, దేవునికి వందనాలు. సో ఈ సాయంకాలం మనము ప్రత్యక్షత గ్రంథం 15వ అధ్యాయంలో మరి మనం చూస్తే 3వ వచనము, 4వ వచనము, మరి 5వ వచనం కూడా చదువుదాము. 3, 4, 5. ఓకే. సో ఆల్రెడీ మనం 3rd verse 4th verse లాస్ట్ వీక్ చూసినాము. కానీ దాంట్లో మనము లాస్ట్ వీక్ మనం ఒకటి చూసినాము, కింగ్ ఆఫ్ సెయింట్స్ అని. దాని మీద మనం ఒక వర్స్ ఆ మాటతోటి ప్రూవ్ చేద్దామని, ఏంటంటే చర్చ్ అనేది ట్రిబులేషన్ పీరియడ్లో లేదు అనేది ఆ ఒక చిన్న మాటతో మనం జస్ట్ ఒక మన పర్సనల్ స్టడీలో వ్యక్తిగతంగా మనము దాన్ని పఠించి దాంట్లో మనం చూస్తున్నాం ఏంటంటే చర్చ్ అనేది ట్రిబులేషన్ పీరియడ్లో లేదు అని, ఉండదు అనే దానికి కింగ్ ఆఫ్ సెయింట్స్ అనే పదముతో మనం ఒక మాట ఈ సాయంకాలం దాన్ని ప్రూవ్ చేసుకుందాము. తర్వాత 5th verseకి వెళ్దాం. ఓకే. 3, 4, 5, 3, 4, 5 ప్రత్యక్షత గ్రంథం 15. మరియు గొర్రెపిల్ల యొక్క పాటను పాడుచు, సర్వశక్తిమంతుడైన ప్రభు అయిన దేవా, నీ కార్యములు గొప్పవియు మరియు ఆశ్చర్యకరమైనవి. పరిశుద్ధులకు రాజా, నీ మార్గములు న్యాయవంతమైనయు మరియు సత్యమైనవి. ఓ ప్రభువా, నీకు భయపడకుండా నీ నామమును మహిమపరచని వాడెవడు? ఏలయనగా కేవలం నీవే ఏకైక పరిశుద్ధుడవు, మరియు నీ తీర్పులు ప్రత్యక్షపరచబడినందున సమస్త జనములు వచ్చి నీ ఎదుట ఆరాధించిరనిరి. మరియు అటు తరువాత నేను చూడగా, ఇదిగో సాక్ష్యపు గుడారం యొక్క మందిరము పరలోకంలో తెరవబడి ఉండెను. ఓకే, ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క సమయం కొరకు మీకు వందనాలు. సాయంకాలం బైబిల్ పట్టణంలో మరి మమ్మల్ని సమకూర్చున్నారు, మీకు వందనాలు. సాయంకాలం వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ఇక్కడ చదవబడిన లేఖన భాగాలను మరి మీరే మాకు విరిచి మరి పంచిపెట్టి ఇప్పుడు మరి మేము మీ యొక్క వాక్యాన్ని సరైన విధంగా పఠించి మరి దాన్ని ధ్యానించుటకు మీ యొక్క ఆత్మ నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క ఆత్మకార్యం జరిగించమని తను మరి ఇక్కడ లేచుకునే విషయాలను మరి ద్వారా మరి మా విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ మా పరమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ యొక్క 15th చాప్టర్లో ఇక్కడ మనకు కనిపించేది ఒకటి, మనం ఆల్రెడీ మనం చూసినాం సీ, తర్వాత సాంగ్ అండ్ దెన్ టెంపుల్. ఓకే, సో అవన్నీ కూడా మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం చూసినాము ఏమేమి మనకు అక్కడ కనబడుతున్నాయి అనేది.
ఎటువంటి మ్యూజిక్ ఉండే, సో ఎటువంటి సాంగ్స్ అక్కడ జరిగినాయి, సో అవన్నీ కూడా మనం పోయినసారి అవన్నీ కూడా చూసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనము 3rd verseలో అండ్ దే సింగ్ ద సాంగ్ ఆఫ్ మోసెస్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్. మరి ఇక్కడ మోషే యొక్క దేవుని యొక్క సేవకుడు అని మనం పోయినసారి దాని మీద కొద్దిగా ధ్యానించినాము. సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకుడు అంటే మోషేకు ఆ టైటిల్ ఎక్కడైతే తాను నిర్గమకాండంలో తనకు దొరికిన టైటిల్ని మరి దేవుడు ఇంకా ప్రత్యక్షత గ్రంథంలో కూడా ఆయనకున్న టైటిల్ని కొనసాగించడం మనం చూస్తున్నాం. సో దాంట్లో కూడా గంభీరమైన పాఠం ఉంది. సో ఏ విధంగా దేవుడు మోషేను దేవుని యొక్క సేవకుడుగా ఇంకా దేవుడు దాన్ని ఆ టైటిల్ని మరి కొనసాగించడం మనం చూస్తున్నాము. సో ఎందుకు మోషేకు దేవుని యొక్క సేవకుడు అని వచ్చిందంటే ఆయన ఎంతో నమ్మకంగా, సాత్వికంగా, దీన మనసుతో ప్రభును సేవించినాడు. సో ఆ టైటిల్ దొరకాలి అంటే చాలా గంభీరమైన విషయం, అది దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడని మనం పోయినసారి మనం చూసినాం. అండ్ ద సాంగ్ ఆఫ్ ల్యామ్. సో ఇక్కడ మనం గొర్రెపిల్ల యొక్క గీతము, సో 2 గీతాలు ఉన్నాయి, సాంగ్ ఆఫ్ మోసెస్ అండ్ ద సాంగ్ ఆఫ్ ల్యామ్. సో ఈ సాంగ్ ఆఫ్ మోసెస్ అనేది చర్చ్ పాడరు, అంటే మోషే యొక్క గీతము సంఘము పాడరు. సో ఆ మాటతోటి మనము ఏం చెప్తామంటే సంఘము 7 ఏళ్ల శ్రమ కాలంలో ఉండదు అని ఇక్కడ ఖచ్చితంగా కొన్ని వచనాలు మనం ఈ సాయంకాలం తీసుకుందాము. 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్లో ఇక్కడ ఉండే సెయింట్స్, పరిశుద్ధులు ఎవరైతే రక్షింపబడినారో, సో ఇక్కడ మనం చూసినాం ఇక్కడ 7 ఏళ్ల శ్రమ కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది. ఇక్కడ ర్యాప్చర్ అనేది జరుగుతుంది, సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో మరి రక్షింపబడిన పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో మరి వారు ఇక్కడ 4 groups మనం ఆల్రెడీ చూసినాం. ఇక్కడ ఒక గ్రూప్ కనబడుతుంది, ఇక్కడ ఒకటి 13 chapterలో, తర్వాత ఇక్కడ 15 chapterలో 4 groups మనము చూసినాం. అక్కడ 4th group ఇది ఇక్కడ ఉండే ఒక గుంపు అనమాట. వారు మరి పరలోకానికి వెళ్ళినారు, అంటే హతసాక్షులై వారు పరలోకంలో దేవుని సన్నిధిలో కృపాసనం, దేవుని యొక్క సింహాసనం ఎదుట నిల్చొని ఉన్నారంట. అందుకే ఇక్కడ మనము 2nd verseలో మనం అది చూస్తే, అండ్ ఐ సా యాజ్ ఇట్ వేర్ ఎ సీ ఆఫ్ గ్లాస్ మింగిల్డ్ విత్ ఫైర్ అండ్ దెమ్ దట్ హ్యాడ్ గాటన్ ద విక్టరీ. దెమ్ దట్ అంటే విజయం పొందిన వారనమాట. ఎవరు విజయం పొందినారంటే ఈ 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో మరి దేని మీద విజయం పొందినారు. సో అది మనం ఆల్రెడీ మనం చూసినాం. ఈ పరిశుద్ధులు ఈ 4th గ్రూప్లో ఉండేవారు, అంటే 3.5 years తర్వాత ఈ పరిశుద్ధులు ఎవరైతే విజయం పొందినారో, విక్టరీ ఓవర్ బీస్ట్, విక్టరీ ఓవర్ మార్క్, విక్టరీ ఓవర్ నంబర్, విక్టరీ ఓవర్ నేమ్ వారు. సో ఇది మనకు యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి. సో క్రీస్తు విరోధి మీద వారు విజయం పొందినవారు అనమాట. సో అందుకే ఈ పరిశుద్ధులు ఎవరైతే విజయం పొందినారో వారు ఈ మోషే యొక్క గీతము, తర్వాత గొర్రెపిల్ల యొక్క గీతమును పాడడం మనం అక్కడ చూస్తున్నాం. అందుకే వారు నిల్చొని ఉన్నారంట. దెన్ దట్స్ హ్యాడ్ గాటన్ ద విక్టరీ ఓవర్ ద బీస్ట్. మరి అక్కడ మృగం మీద విజయం పొందిన వారు ఉన్నారు. సో ఎవరు విజయం పొందినారంటే ఆ గుంపు 7 ఏళ్ల శ్రమ కాలంలో మరి ఆ విజయం పొంది, అంటే గుర్తును వేసుకోనని వారనమాట. సో ప్రియులరా మనం గమనించాలి, విడిచిపెట్టబడడం చాలా భయంకరమైన విషయం. అంటే ర్యాప్చర్ అనేది జరిగినప్పుడు అక్కడ మనం విడిచిపెట్టబడితే 7 ఏళ్ల శ్రమ కాలంలో నువ్వు వెళ్ళాల్సిందే, మళ్ళీ నీకు వేరే ఛాన్స్ లేదు. సో ఇది చాలా క్రూషియల్ టైం అనమాట. అంటే మనము ఎంతో విలువైన సమయం అనమాట. ఎందుకంటే ఈ ర్యాప్చర్ అనేది మరి చర్చ్కి ఒక మిస్టరీగా దేవుడు మనకు నేర్పించినాడు, ఆ సంఘానికి ఒక మర్మంగా తెలియజేసినాడు. కాబట్టి ఈ ర్యాప్చర్ అనేది సంఘం ఎత్తబడుతుంది కదా. ఇప్పుడు మనం ఒక పాట పాడినాము, సో దాంట్లో యేసు రాజుగా వచ్చేస్తున్నాడని. సో దాంట్లో మనము కొన్ని ప్లేసింగ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క వచనం ఒక్కొక్క ప్లేసింగ్ ఒక్కొక్క ఏరియాలో వస్తుంది కదా. అది విడిచిపెట్టబడుట ఎంతో భయంకరమైన వచనం అని మొదటి వచనం చదువుతాం, పాడతాం కదా. తర్వాత అక్కడ ప్రతి మోకాలో ఆయన ఎదుట సాగిలో పడుతుంది అని. సో అది ఎప్పుడు జరుగుతుంది? 7 ఏళ్ల శ్రమకాలం తర్వాత జరుగుతుంది. సో అక్కడ యేసు రాజుగా వచ్చేస్తున్నాడు అనే పాటలో మరి వాళ్ళు రాసిన వ్యూ ఏంటిది అనేది మనం ఒకవేళ తలంచితే కొన్ని అంటే వాళ్ళు మిక్స్డ్ చేసినారనమాట. ఆ పాటలో ముందు ప్రీ ట్రిప్ చేసినారు, తర్వాత పోస్ట్ ట్రిప్, రెండు కూడా వాళ్ళు ఆలోచనలను పెట్టి చేసినట్టుగా మనం చూడగలుగుతాం. కానీ మనకు తెలుసు ప్రీ ట్రిప్ అనేది మనం ఖచ్చితంగా నమ్ముతాము, సంఘము శ్రమకాలానికి ముందు ఎత్తపడుతుంది. సో యేసు రాజుగా వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము మరి ఆయనను చూస్తుంది, ప్రతి మోకాలైనను ఆయన ఎదుట సాగిలపడుతుందంటే అది యేసు ప్రభు మరి 1000 ఏళ్ల పరిపాలన సమయంలో మరి వారందరూ కూడా ఆయన ఎదుట సాగిలపడతారు. అదే ఇక్కడ మనము 4th verseలో మనం చూస్తాం అది. ఓకే, 4th verseలో అది మనం గమనిస్తే కంప్లీట్ 4th verse అంతా కూడా ఒక్కొక్క పాయింట్ మనం ఫస్ట్ అండ్ దెన్
ఇనిషియల్గా మరి 4th verse బిగినింగ్ అండ్ దెన్ ఎండింగ్ సెంటెన్స్ మనం చూస్తే ఇట్ స్పీక్స్ అబౌట్ ది మిలీనియం, మరి 1000 పరిపాలన సంగతి మాట్లాడుతున్నట్టు మనం అక్కడ చూస్తాం. ఓకే, సో ఫస్ట్ దానికన్నా ముందు మనము లాస్ట్ టైం మనము ఒక తలంపు తీసుకున్నాం ఏంటంటే సంఘము మరి 7 శ్రమకాలంలో ఉండదు అనే ఒక చిన్న తలంపు మనం చూసినాం. ఎందుకంటే ఇక్కడ మోషే యొక్క గీతం పాడినారు. సో మోషే యొక్క గీతము సంఘం ఇప్పుడు మనము పాడలేము. ఎందుకంటే మనం మోషే యొక్క గీతం ఏం చెప్తుందంటే దీన్ని ఏం చూపిస్తుంది, ఇట్ లా, చట్టం అనేది అంటే ధర్మశాస్త్రం అనేది మనకు చూపిస్తుంది మోషే యొక్క గీతము. సో లా, తర్వాత ఇక్కడ హోలీనెస్, జస్టిస్, సో చాలా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఆ వచనాలలో మనం చూస్తాం. దేవుని యొక్క పరిశుద్ధత చూపిస్తుంది. సో అందుకే ఇక్కడ లా కింద మరి లా ఏం చేస్తుందంటే పరిశుద్ధత అనేది చూపిస్తుంది. లా ఏం చేస్తుందంటే మనల్ని ఖండం చేస్తుంది. ఎందుకు మనల్ని శిక్షిస్తుందంటే మన లోపల పాపం ఉంది. సో దేవుని యొక్క పరిశుద్ధతను ఉన్నతంగా చూపిస్తుంది అనమాట. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే దేవుని యొక్క పరిశుద్ధతను చాలా ఉన్నతంగా చూపిస్తుంది, హయ్యర్ స్టాండర్డ్ అనమాట. దేవుని యొక్క పరిశుద్ధతను ఆ ధర్మశాస్త్రం ఏం చూపిస్తుందంటే చాలా ఉన్నతంగా చూపిస్తుంది. ఈ మనిషి దాన్ని అందుకోలేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు కొదవైపోయినారు. ఎందుకు కొదవైపోయినారంటే ఈ పరిశుద్ధతను మనం అందుకోలేము. ఆ ధర్మశాస్త్రం ఆ చట్టానుసారంగా లేకుంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈ లా అనేది ఎంత ఉన్నతమైన స్టాండర్డ్సో మనిషి దాన్ని అందుకోలేడు. కాబట్టి యేసుప్రభు క్రిందికి వచ్చి ఆ ధర్మశాస్త్రం నెరవేర్చాల్సి వచ్చింది. అందుకే యేసుప్రభు క్రిందికి రావడంతో మానవుల కొరకు తన ప్రాణం అర్పించడంతో మరి మనకు పాప విమోచన, పాప క్షమాపణ దొరకడంతో మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చినాడు. ఆయన నీతి మన మీద మోపినాడు. కాబట్టి సో ఈ హోలీనెస్ అనే దానికి మనము మరి ధర్మశాస్త్రం ప్రకారం అందుకోలేము. ఎందుకంటే ప్రతి ఆజ్ఞను మనం నెరవేర్చలేం. సో దాంట్లో అది డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మరి మోషే యొక్క గీతం వారు ఎందుకు పాడినారంటే అది ఒక ప్రూఫ్ ఏంటంటే వాళ్ళు మోషే యొక్క గీతం పాడినారంటే వారు ఇశ్రాయేలీలు మరి మోషే యొక్క గీతము పాడినట్టు మనము ఇక్కడ నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూసినాం. అది ఫస్ట్ సాంగ్ అనమాట. అది బైబిల్లో మనము ఫస్ట్ సాంగ్, అది ఎక్సడస్ 15 చాప్టర్లో ఒక మోషే మరి గీతం పాడడం అక్కడ చూస్తాం 15 చాప్టర్లో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పాడినారు, ఆ ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు చాలా గంభీరంగా దేవుని స్తుతించినారు. అది మోషే యొక్క గీతం అనమాట. 15వ అధ్యాయము మొదటి 19 వచనాలు మనం అక్కడ చూస్తాం. ఎంతో గంభీరంగా దేవుని స్తుతించినారు అక్కడ. మొత్తం అధ్యాయం అంతా కూడా మనం చూడగలుగుతాం. సో ఎందుకు దేవుని ఆ విధంగా స్తుతించినారంటే వారికి విజయం దొరికింది. విజయం దేని మీద దొరికింది? ఫరో మీద, ఐగుప్తు దేశం మీద, సాతాను మీద. సో ఎన్నో వాటి మీద వారు విజయం పొందినారు. అది మనం చూస్తాం. అందుకే వారు మోషే యొక్క గీతం పాడినారు. ఇక్కడ కూడా అదే విక్టరీ దొరికింది అనమాట వారికి. దేని మీద? ఆ మృగం మీద, మృగం యొక్క సంఖ్య మీద, మృగం యొక్క నామం మీద, మృగం యొక్క సంఖ్య ఏదైతుందో దాని మీద వారికి విజయం దొరికింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు మరి ఎవరైతే కొంతమంది ఆ మృగం యొక్క సంఖ్యను తీసుకొనని వారు మరి అక్కడ కొంతమంది రక్షింపబడి ఉంటారు. మరి నేను అనుకుంటాను మరి ఎందుకంటే 144,000 మంది యూదులు భూమి అంతా కూడా సువార్త ప్రకటిస్తారు. 2 సాక్షులు ప్రకటించినారు. మరి అక్కడ ఒక దూత మరి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం మనం చూస్తున్నాం. సో ఆ విధంగా మరి 3 గుంపులు మరి సువార్త ప్రకటించడం మనం చూస్తాం కదా. ఒకటి ఏంటంటే 2 సాక్షులు, తర్వాత 144,000 మంది, తర్వాత ఒక దూత. మరి భూమి అంతా కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించడం అంటే మరి అక్కడ కేవలం యూదులు ఇశ్రాయేలులే రక్షింపబడడం కాదు, మరి మేబీ కొంతమంది కూడా రక్షింపబడిండవచ్చు అని అనుకుంటాం. ఎందుకంటే అన్యజనులలో కూడా మరి వారు ఒకవేళ అంగీకరించుంటారేమో, లేకుంటే అది మనము బైబిల్ లేదు కానీ తలంచగలుగుతాం. ఎందుకంటే సువార్త ప్రకటించడం జరిగింది. మరి చాలా మటుకు మృగం యొక్క సంఖ్య తీసుకున్న వారు రక్షణ లేనివారు, మరి మృగం యొక్క సంఖ్య లేనివారు రక్షింపబడిన వారు అనేది మనం అక్కడ దాంట్లో చూడగలుగుతాం. ఓకే, సో మన పాయింట్కి వెళ్దాము ఈ సాయంకాలం. And they sing the song of Moses, the servant of God, and the song of the Lamb. 2 గీతాలు పాడినారు. మరి 2 గీతాలు ఎందుకు మెన్షన్ చేయడం జరిగిందంటే ఒకటి ఇట్ స్పీక్స్ అబౌట్ ది విక్టరీ ఓవర్ యాంటైక్రైస్ట్. వై ద సాంగ్ ఆఫ్ ల్యామ్? బికాస్ ఆఫ్ ద రిడెంప్షన్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మరి ఇక్కడ గొర్రెపిల్ల యొక్క గీతం ఎందుకు పాడినారంటే వారు విమోచింపబడినారు యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా. సో వై ద సాంగ్ ఆఫ్ ల్యామ్? గొర్రెపిల్ల యొక్క గీతం ఎందుకు అంటే రిడెంప్షన్ అనమాట, విమోచన. యేసు ప్రభు యొక్క రక్తముతో మనకు విమోచన దొరికిందని, వారు రక్షింపబడినామని మరి పాడడం మనం చూస్తున్నాం. అందుకే ఈ ల్యాంబ్ అనేది కూడా మనం ఇక్కడ ఒక పాయింట్ మనము లాస్ట్ టైం ఆల్రెడీ చూసుకున్నాము. ఈ ప్రత్యక్షత గ్రంథంలో యేసు ప్రభును మనము ఏ విధంగా చూస్తామంటే గొర్రెపిల్ల అనే టైటిల్తో.
ల్యామ్ అనే టైటిల్తో ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్లో కూడా మనకు అదే కంటిన్యూ అవుతుంది. అంటే మనం ఇక్కడ ముందున్నాము, ఇదే గొర్రెపిల్ల ద్వారా మనకు రక్షణ, మరి 7 ఏళ్ల శ్రమకాలం కూడా ఇదే గొర్రెపిల్ల ద్వారా రక్షణ. సో అందుకే యేసు ప్రభు ద్వారానే రక్షణ అనేది మనం చూస్తున్నాం. సో పాత నిబంధనలో ఉండే విశ్వాసం అంటే యేసు ప్రభుకు ముందు ఉన్న విశ్వాసాలు కూడా ఈయన ద్వారానే రక్షణ, అంటే యేసు ప్రభు ద్వారానే రక్షణ. ఎందుకంటే ఆయన మెస్సయ్య అంటే రక్షకుడు, రక్షించేవాడు. కాబట్టి పాత నిబంధనలు ఉండే విశ్వాసులందరూ కూడా యేసు ప్రభు వస్తాడు, మా కొరకు మరణిస్తాడని విశ్వసించినారు. కాబట్టి వారికి రక్షణ గొర్రెపిల్ల ద్వారానే, అంటే యేసు ప్రభు ద్వారానే. సో భూమి ఆరంభం నుండి భూమి అంతం వరకు, మరి మనం చూసినాం అక్కడ సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు మరి ఈ గొర్రెపిల్ల ద్వారానే రక్షణ, అంటే యేసు నామంలోనే యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ అనేది ఒక పాట మనం అక్కడ చూస్తాం. సో అందుకే ట్రిబులేషన్ పీరియడ్లో కూడా యేసు ప్రభు మనకు పరిచయం కావడము ఒక ల్యాంబ్ లాగా, అంటే గొర్రెపిల్ల లాగానే పరిచయం కావడము మనం చూస్తాం. కానీ ఈ ట్రిబులేషన్ పీరియడ్ ఎండింగ్లో ఈ గొర్రెపిల్ల మనకు ఒక లయన్గా, ఒక సింహంలాగా పరిచయం కావడం మనం చూస్తాం. అంటే దేవుని యొక్క తీర్పు అక్కడ మరి అర్మగడ్డన్ అనే యుద్ధం సమయంలో దేవుని యొక్క తీర్పు కుమ్మరించడం, అక్కడ ఒక సింహంలాగా వస్తాడు. ప్రతి జాతి వారందరూ కూడా ఆయన ఎదుట సాగిలో పడతారని ఆయనకు భయపడతారంట. సో అది మనము 4వ వచనంలో చూస్తాం. కానీ ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ చూస్తే, సేయింగ్ గ్రేట్ అండ్ మార్వెలస్ ఆర్ దై వర్క్స్ లార్డ్ గాడ్ ఆల్మైటీ, జస్ట్ అండ్ ట్రూ ఆర్ దై వేస్, thou king of saints. నీవు పరిశుద్ధులకు రాజు అనే మాట. సో ఇక్కడ ఉండే వారికి యేసుక్రీస్తు అంట కింగ్ ఆఫ్ సెయింట్స్, ఆయన పరిశుద్ధులకు రాజు అని మనం అక్కడ చూస్తున్నాం. సో ఎందుకు సంఘం అనే మాట ఇక్కడ లేదు అని ఈ ఒక్క మాటతో మనము కొద్దిగా మనం పఠించి దాంట్లో తెలుసుకోగలుగుతాం. ఏంటంటే ఈ 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో యేసు ప్రభు వారికి పరిశుద్ధులకు రాజుగా అయినాడు. కానీ ఇక్కడ ఉండే సందర్భం మనం ఏదైతే చూస్తామో, ఇక్కడ ఉండే సందర్భము ఇది చర్చ్ యొక్క పీరియడ్. ఓకే, ఇక్కడ నుండి ఈ ర్యాప్చర్ వరకు చర్చ్ పీరియడ్. సో ఈ సంఘానికి యేసు ప్రభు ఏమై ఉన్నాడు అనేది మరి మనం చూసాం. కానీ ఇక్కడ శ్రమకాలం సమయంలో ఈ పరిశుద్ధులందరికీ ఆయన ఒక రాజుగా అయినాడంట, కింగ్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధులకు రాజుగా ఉన్నాడంట. కానీ సంఘానికి ఏమై ఉన్నాడు అనేది మనం చూసాం. సో దాంట్లో వెళ్ళకముందు ఒక వచనానికి వెళ్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎందుకు సంఘము మోషే యొక్క గీతం పాడరు అంటే, ఇక్కడ ఉండేవారు సంఘము కాదు అని ఎందుకు చెప్తున్నామంటే, మోషే యొక్క గీతం మనం పాడము. వీ డోంట్ సింగ్ ద సాంగ్ ఆఫ్ మోసెస్. వై? సో వీ హ్యావ్ ద రీజన్ హియర్. ఓకే, మనకి ఎందుకు అది మోషేకు గీతం పాడమంటే మనకి ఇక్కడ ఒక కారణం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24, 25, 24 and 25. కాబట్టి మనము విశ్వాసము చేత సమర్థించబడుటకును మనలను క్రీస్తునొద్దకు తెచ్చుటకు ధర్మశాస్త్రము మన అధ్యాపకుడై ఉండెను. కానీ విశ్వాసము వచ్చిన తరువాత మనం ఇంకనూ అధ్యాపకుని క్రింద ఉండము. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వేర్ఫోర్ ద లా వాజ్ అవర్ స్కూల్ మాస్టర్. సో వాట్ ఈస్ లా? లా ఈజ్ అవర్ స్కూల్ మాస్టర్. ధర్మశాస్త్రం ఏంటంటే మనకు అధ్యాపకుడు. సో అది మనం దాంట్లో వెళ్తే మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది. సో అది మంచి సబ్జెక్ట్, అది మనం డిసైపుల్షిప్ ట్రైనింగ్లో నేర్చుకుంటున్నాం. ఓకే, లా అండ్ ద న్యూ టెస్ట్మెంట్ క్రిస్టియన్, ధర్మశాస్త్రం మరియు కృత నిబంధన విశ్వాసి. సో లా కింద కృత నిబంధన విశ్వాసి లేడు, ఎందుకంటే ధర్మశాస్త్రం నెరవేర్చినాడు యేసు ప్రభు. దాంట్లో ఎన్నో పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం, మన టైం దాంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి. బట్ therefore the law was our schoolmaster to bring us unto Christ. So law is good for us. Okay, ధర్మశాస్త్రం ఉండడం మంచిది. సో ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట? ఇట్ బ్రింగ్స్ ఎవ్రీబడి టు క్రైస్ట్. సో ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇట్ స్పీక్స్ అబౌట్ హోలీనెస్ అండ్ ఆల్సో లా సేస్ మెన్ ఆర్ సిన్నర్స్. మనుషులు పాపులని ధర్మశాస్త్రం చెప్తుంది. సో ధర్మశాస్త్రం లేకుంటే మరి మనిషి గుర్తుపట్టలేడు నేను పాపిని కాదా అనేది. సో మనకు ఎట్లా తెలుస్తుంది నువ్వు పాపివని? ఈ లా ద్వారానే, దేవుని యొక్క ధర్మశాస్త్రం ద్వారా మనం పాపులమని తెలుస్తుంది. సో దేవుని యొక్క పరిశుద్ధతకు ఈ పాపి అందుకోలేడు. ఈ పాపి
పరిశుద్ధతను అందుకోలేడు. కాబట్టి ధర్మశాస్త్రం అది చెప్తుంది. సో మనమందరం కూడా స్కూల్ మాస్టర్ అనమాట. సో లా ఎందుకు అంటే అందరం కూడా స్కూల్ మాస్టర్గా లా అనేది మనకు చూపిస్తుంది. సో వేర్ ఫోర్ ద లా వాజ్ అవర్ స్కూల్ మాస్టర్ టు బ్రింగ్ అస్ అన్ టు క్రైస్ట్ దట్ వీ మైట్ బి జస్టిఫైడ్ బై ఫెయిత్. మరి విశ్వాసం ద్వారా మనం సమర్థించాం. బట్ ఆఫ్టర్ దట్ ఫెయిత్ ఇస్ కమ్, విశ్వాసం వచ్చిన తర్వాత దట్ వీ మైట్ బి వీఆర్ నో లాంగర్ అండర్ ఏ స్కూల్ మాస్టర్. మనం ఆ అధ్యాపకుని క్రింద లేము. ఎవరు లేము? ఈ క్రొత్త నిబంధనలో ఉండే విశ్వాసులు, అంటే సంఘంలో ఉండేవారు, ఈ సమయంలో రక్షింపబడిన వారు ఈ ధర్మశాస్త్రం క్రింద లేరు. కాబట్టి ఆ పాయింట్ మనం ఏం చెప్తామంటే, ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో మరి యేసు ప్రభు వారికి పరిశుద్ధులకు రాజు అయినాడంట. సో రాజు అయినాడంటే మరి ఇక్కడ సంఘానికి ఏమై ఉన్నాడు? సో సంఘం అనేది ధర్మశాస్త్రం క్రింద లేదు, ఒక పాయింట్. మనం అందుకే మోషే గీతం ఇప్పుడు పాడడం లేదు. అంటే ఆ ఇశ్రాయేలీయులు ఎందుకు మోషే గీతం పాడినారు? విజయం పొందినారు కాబట్టి. సో మనకు యేసుక్రీస్తు నందు మనకు విజయం దొరికింది. అందుకే మరి 2 పాటలు మనం అక్కడ చూస్తున్నాం. అందుకే ప్రత్యక్షత గ్రంథం 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల యొక్క గీతం మనం చూసినాం కదా. సాంగ్ ఆఫ్ ల్యామ్ ఎక్కడుంది అంటే రెవల్యూషన్ 5th చాప్టర్లో ఉంది. ఓకే, సో అది మనం అక్కడ లాస్ట్లో చూద్దాం. కానీ ఆ గీతం అనమాట. ఇంకొక వచనం మనం చూసుకుందాం. సో ఈ సంఘానికి మరి ఈ మాటతో మనం ఎట్లా చెప్తున్నామంటే, ఈ సంఘం అనేది 7 ఏళ్ల శ్రమకాలంలో ఉండదు అనే దానికి ఇంకొక వచనం చూసుకుందాం. 1 కొరింథీ 4వ అధ్యాయం 8వ వచనం. 1 Corinthians 4 chapter 8th verse. ఓకే, 1 Corinthians 4 chapter 8th verse. 1 కొరింథీ 4వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు మీరు నింపబడి ఉన్నారు, ఇప్పుడు మీరు ధనవంతులై ఉన్నారు, మేము లేకుండగానే మీరు రాజుల వలె ఏలి ఉన్నారు, మరియు మేము కూడా మీతో ఏలునట్లు మీరు నిజముగా ఏలవలనని నేను దేవుని యొద్ద కోరుచున్నాను. ఓకే, సో అక్కడ మనం కాంటాక్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, నౌ యూఆర్ ఫుల్, నౌ యూఆర్ రిచ్, యీ హ్యావ్ reigned as kings without us, and I would to God ye did reign, that we also might reign with you. మేము మీతో పాటు కలిసి ఏలనవుతాం. సో ఇక్కడ మనం చర్చ్ అనేది ఏంటి మనం ఇక్కడ చూస్తాం. సో అందుకే చర్చ్ అనేది ఎంత గంభీరమైన దృశ్యం, లేకుంటే ఎంత గంభీరమైన మాట అంటే చర్చ్ అనేది. సో మనకి ఇది అర్థం కావడం లేదు. మన చర్చ్ అంటే ఎంత దేవుడు దాన్ని ఉన్నతంగా చూసినాడు అనేది. సో అందుకే ఇక్కడ చూసినాం, ఈ సంఘం అంట ఏలుతుందంట. వి రెయిన్ అనమాట, అంటే మనము పరిపాలిస్తామన్నమాట. సో ఇంకొక వచనం మనం చూసుకున్నాం, 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. 6th chapter 2nd verse and 3rd verse. అదే 1 Corinthians 6th chapter 2nd and 3rd verse. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మరియు లోకము మీ చేత తీర్పునందునై ఉండగా అల్పమైన సంగతులను తీర్పు తీర్చుటకై మీరు యోగ్యులై ఉన్నారా? చాలు అక్కడ సందర్భం ఏంటంటే, నోయింగ్ నాట్ దట్ వీ షల్ జడ్జ్ ఏంజల్స్, మనము దూతలను పరిపాలిస్తా అంటే వారిని ఏళ్తామని మీకు తెలియదా అనే మాట అంటున్నాడు. ఎందుకంటే హౌ మచ్ మోర్ థింగ్స్ దట్ పర్టెన్ టు దిస్ లైఫ్. అంతేకాకుండా థర్డ్ వర్స్ చదివినాం కదా. సో మనము పరిపాలించే వారం అనమాట. సో మనము ఏలనై ఉన్నాము. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ పరిశుద్ధులంట, వారికి పరిశుద్ధులకు ఆయన రాజు. కానీ సంఘం ఏందంట పరిపాలన చేస్తుందంట. ఎప్పుడు పరిపాలన చేస్తుంది? ఈ సంఘంలో ఉండేవారు ఈ 1000 ఏళ్ల పరిపాలన సమయంలో యేసు ప్రభుతో పాటు కలిసి సంఘం అంతా కూడా భూమి మీద పరిపాలన జరుగుతుంది. సో అది మనం ఆ దృశ్యాన్ని మనం చూడడానికి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకొక మాట ప్రత్యక్షత గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవం. రెవల్యూషన్ 1:6. ప్రత్యక్షత గ్రంథం 1:6. 1వ అధ్యాయం 6వ వచనం. దేవునికిని మరియు తన తండ్రికి మనలను రాజులుగాను మరియు యాజకులుగాను చేసిన వానికి మహిమయు ఆధిపత్యము నిరంతరము ఉండునుగాక. ఆమేన్. అండ్ హ్యాత్ మేడ్ us kings. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది మనల్ని రాజులుగా చేసినాడంట. సో ఇక్కడ జీసస్ ఈజ్ ది కింగ్ ఆఫ్ సెయింట్స్. బట్ చర్చ్లో ఉండేవారు, అక్కడ 1st chapter ఇక్కడ మనం చూసినాం, చర్చ్లో ఉండే వారి గురించి మాట్లాడాలంటే ఇంకా శ్రమకాలం రాలేదు, సంఘం ఎత్తపడలేదు. సో అక్కడ ఉండేవారు చర్చ్ అనే దానికి ఏం చూస్తున్నారంటే, అండ్ హ్యాత్ మేడ్ us kings and priests.
మనల్ని దేవుడు రాజులుగా చేసినాడు, యాజకులుగా చేసినాడు. అందుకే 1 పేతురు 2:9 మనం రాజులైన యాజక సమూహం. సో ఆ సంఘంలో ఉండడము అంటే రక్షింపబడి నువ్వు సంఘంలో ఆయన సంఘంలో చేర్చబడడంలో నీకున్న ధన్యత ఏంటంటే దేవుడు మనల్ని రాజులుగా చేసినాడంట. అంటే సంఘంలో ఉండేవారు మరి భూమి మీద యేసు ప్రభుతో పాటు ఆయన పరిపాలనలో మనము కొన్ని వాటి మీద దేవుడు మనము పరిపాలన చేస్తామని సో ఆ విషయాలు మనం అక్కడ చూడగలుగుతాం. ఎందుకంటే చర్చ్కి యేసు ప్రభు కింగ్ కాదు, చర్చ్కి యేసు ప్రభు ఒక బ్రైడ్ గ్రూమ్, అంటే ఆయన పెళ్లి కుమారుడు. చర్చ్కి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సో ఆ చర్చ్ ఆయన బాడీ అయి ఉంది. సో ఇక్కడ మనం చూసినాం ఆయన దేహం అయిపోయింది అనమాట. సంఘము ఆయన దేహము, మరి సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సో ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. సో దీని మీద ఆయన ఏ విధంగా నడిపిస్తున్నాడు అంటే మరి ఒక భార్య భర్తలు ఏ విధంగా సంబంధం ఉంటుందో మరి ఆ విధంగా మరి నడిపించడం మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే చర్చ్ అనేది ఇక్కడ ఉండదు, దాంతోపాటు మనం అక్కడ పోల్చి చూసుకుంటున్నాం. ఎందుకంటే చర్చ్ అనేది ఈ ర్యాప్చర్ అయిపోతుంది, ఇక్కడ ఉండేవారు పరిశుద్ధులు మరి సంఘము కాదు అని ఒక మాట చెప్తున్నాం. ఎందుకంటే సంఘానికి యేసు ప్రభు ఎక్కడ కూడా నేను రాజుగా ఉంటానని చెప్పలేదు. సో ఆయన సంఘానికి శిరస్సుగా ఉంటానని చెప్పినాడు. సో ఆ పాయింట్ మనం దాంతో ప్రూవ్ చేయగలుగుతాం. ఏంటంటే ఇక్కడ సంఘం లేదు, ఉండదు, 7 ఏళ్ల శ్రమ కాలంలో సంఘం ఉండదు అనే పాయింట్ మనం అక్కడ చూస్తాం. ఓకే, సో అది ఒక చిన్న తలంపు మనం తీసుకొని ముందుకు వెళ్దాం. తర్వాత ఇక్కడ మనం సాంగ్ ఆఫ్ మోసెస్ అండ్ సాంగ్ ఆఫ్ ల్యామ్ దాని యొక్క వివరణ మనం చూస్తున్నాం. ఎందుకంటే సాంగ్ ఆఫ్ మోసెస్ ఈజ్ అట్ ద రెడ్ సీ అండ్ సాంగ్ ఆఫ్ ల్యామ్ ఈజ్ అట్ ద క్రిస్టల్ సీ. సో అది రెండు పక్క పక్కన మనం పెట్టి చూసుకుంటే మోషే యొక్క గీతము ఎర్ర సముద్రం దగ్గర, గొర్రెపిల్ల యొక్క గీతము ఆ క్రిస్టల్ గాజు పలక వంటి సముద్రం దగ్గర ఈ గీతం రెండు జరిగినాయి అక్కడ. సో ఇక్కడ సాంగ్ ఆఫ్ మోసెస్ స్పీక్స్ అబౌట్ ద విక్టరీ ఓవర్ ఫెరో అండ్ సాంగ్ ఆఫ్ ల్యామ్ స్పీక్స్ అబౌట్ ది విక్టరీ ఓవర్ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి మీద విజయం పొందినారు. సో త్రూ ద సాంగ్ ఆఫ్ మోసెస్ దే బ్రాట్ అవుట్. మరి మోషే యొక్క గీతం ద్వారా మనం ఏం చూస్తున్నామంటే వారు ఆ బానిసత్వం నుండి బయటకు వచ్చినారు, విడుదల పొందినారు. బట్ వెరస్ త్రూ ద సాంగ్ ఆఫ్ మోసెస్, సాంగ్ ఆఫ్ ల్యామ్ వి బ్రాట్ ఇన్, మనము లోనికి తేబడినాం. ఎట్లా లోనికి తేబడినాం అంటే పరలోకానికి చేర్చబడినాం. సో అందుకే ఈ గొర్రెపిల్ల యొక్క గీతం చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ సాంగ్. ఇది మొదటి గీతం, ఇది తర్వాత చివరి గీతం. ఓకే, 4th వర్స్కి వెళ్దాం. మనం ఈ సాయంకాలం 4th వర్స్ చూసుకొని ముగించుకుందాం. 4th వర్స్లో అక్కడ మనం గమనిస్తే హూ షల్ నాట్ ఫియర్ ది, ఎవరు నీకు భయపడరు ఓ లార్డ్ అండ్ గ్లోరిఫై దై నేమ్, ఓ ప్రభువా నీకు ఎవరు భయపడరు, నీకు ఎవరు మహిమపరచరు అనే ప్రశ్న వేసినాడు. సో అందరు మహిమపరుస్తారంట. సో అది చదుదాం 4వ వచనం. ఓ ప్రభువా నీకు భయపడకుండా నీ నామమును మహిమపరచని వాడేవాడు ఏలయనగా కేవలం నీవే ఏకైక పరిశుద్ధుడవు, మరియు నీ తీర్పులు ప్రత్యక్షపరచబడినందున సమస్త జనములు వచ్చి నీ ఎదుట ఆరాధించరనిది. సో ఇది ఎప్పుడు ఆరాధిస్తారు సమస్త జనులు వచ్చి? సో ఇక్కడ మనము చూస్తే ఇక్కడ సమస్త జనులు మరి దేవుణ్ణి ఆరాధిస్తారంట. అంటే ఆ పరిశుద్ధుని మరి భూజనులందరూ కూడా వచ్చి ఆరాధిస్తారు. ఎప్పుడు ఆరాధిస్తారు అనేది మరి మనం అక్కడ చూస్తే ఈ టైం లైన్లో ఇది 7 ఏళ్ల శ్రమ కాలము. సో ఇక్కడ సంఘం ఎత్తబడింది, తర్వాత ఇక్కడ మరి తిరిగి రావడం మనం చూస్తాం. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది, అర్మగడ్డాన్ అనే యుద్ధము. ఓకే, తర్వాత ఇక్కడ మనకు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. సో ఈ యొక్క అర్మగడ్డాన్ అనే యుద్ధం దగ్గర మరి దేవుడు ప్రతి వారిని నాశనం చేసి ప్రతి జనాంగం కూడా ఆయన ఎదుట సాగిలపడే పరిస్థితి వస్తుందంట. ఎందుకంటే హూ షల్ నాట్ ఫియర్ ది, నీకు ఎవరు భయపడరు ఓ లార్డ్ అండ్ గ్లోరిఫై దై నేమ్, నీ నామంని ఎవరు మహిమపరచరు. సో ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క రాజ్యంలో మరి 1000 సంవత్సరంలో దేవుని యొక్క మహిమ ఉంటుందన్నమాట భూమి మీద. అందుకే మనం చూస్తాం కదా దేవుని యొక్క మహిమ భూమి మీద వ్యాపించును కాకంటే ఎప్పుడు వ్యాపిస్తుందంటే 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క మహిమ భూమి అంతటా కూడా వ్యాపిస్తుందంట. అంతేకాకుండా ఫర్ దౌ ఓన్లీ ఆర్ట్ హోలీ, నీవు పరిశుద్ధుడు. సో ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన సంగతి మాట్లాడు. సో ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే హోలీ, పరిశుద్ధంగా ఉంటుంది. తర్వాత ఫర్ ఆల్ నేషన్స్ షల్ కమ్ అండ్ వర్షిప్ బిఫోర్ దీ,
సమస్త జనములు అంటే అన్ని రాజ్యాలు, భూరాజ్యాలు అన్నీ కూడా ఆయన ఎదుట సాగిలో పడతాయి అన్నమాట. సో ఎప్పుడు జరుగుతుందంటే మళ్ళీ మనం బయటికి వెనుకకు వెళ్ళి చూస్తే దానియేలు గ్రంథంలో అక్కడ చెప్పిన యొక్క ప్రతిమను మనం చూస్తాం కదా. ఆ ప్రతిమ ఏంటంటే తల ఒకటి, ఒక రాజ్యము, ఈ ఛాతి ఒక రాజ్యము, తర్వాత నడుము, తర్వాత ఇక్కడ క్రిందికి కాళ్ళు. సో ఇవన్నీ కూడా ఒక రాజ్యాలు, భూరాజ్యాలు అనమాట. బబులోను, తర్వాత మాదీయుల పార్సీల రాజ్యము, తర్వాత గ్రీకు రాజ్యము, తర్వాత రోమా సామ్రాజ్యము. సో ఇప్పుడు మనం రోమా సామ్రాజ్యం సమయంలో మనం తిరిగి మళ్ళీ రెన్యూ అవుతుంది అది. సో అది మనము 13th చాప్టర్లో మనం చూసినాం, ఏదైతే పడిపోయిందో, గాయపరచబడిందో అది తిరిగి మళ్ళా సమకూర్చబడుతుందంట. సో అదంతా కూడా ఆ భూరాజ్యాలన్నీ కూడా రోమా సామ్రాజ్యం తిరిగి మరి రివైవ్ అవుతుంది. సో ఆ భూరాజ్యాలన్నింటినీ కూడా మరి కూల్చివేయడం మనం చూస్తాం. అందరు కూడా అక్కడ సాగిలో పడతారు దేవుని యొక్క సన్నిధిలో. సో ఎవరు నీకు భయపడరు? సో అక్కడ మనం చూస్తాం దేవునికి 1000 ఏళ్ల పరిపాలన సమయంలో భూరాజ్యాలన్నీ ఆయనను ఆరాధిస్తారంట. ఎందుకు ఆరాధిస్తారంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన సమయంలో మరి దేవుని యొక్క రాజ్యం ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఫర్ ద ఓన్లీ ఆర్ట్ హోలీ ఫర్ ఆల్ నేషన్స్ షల్ కమ్ అండ్ వర్షిప్. అందరు వచ్చి నిన్ను ఆరాధిస్తారంట. బిఫోర్ ఫర్ దై జడ్జ్మెంట్స్ ఆర్ మేడ్ మేనిఫెస్ట్. ఎందుకంటే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క తీర్పు అంటే జడ్జ్మెంట్స్ ఇక్కడ కూడా తీర్పులు జరిగినాయి. సో 7 seals, 7 trumpets, తర్వాత 7 vials. ఇవన్నీ కూడా దేవుని యొక్క తీర్పులు అనమాట. ఈ తీర్పులు జరిగిన తర్వాత మరి దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలన సమయంలో కూడా దేవుని యొక్క పరిపాలన ఏ విధంగా జరుగుతుందని జస్ట్ ఒక గ్లింప్స్ మనకు ఈ యొక్క ముందుగానే ఇస్తున్నాడు. సో అది దాని ప్రకారంగా మనం చూడగలుగుతున్నాం. సో అది 1000 ఏళ్ల పరిపాలన సంగతి మాట్లాడుతుంది. ఎందుకంటే భూరాజ్యాలన్నీ ఆయన ముందర వచ్చి నిలబడతాయి. ఎందుకంటే ఆయనకు భయపడతాయి. ప్రతి మోకాలు ఆయన ఎదుట సాగిలో పడాల్సిందే, ప్రతి నాలుగు ఒప్పుకోవాల్సిందే ఆయన దేవుడని. సో 1000 ఏళ్ల పరిపాలన సమయంలో అది జరిగే విషయాలన్నమాట. ఓకే, సో 5th verseకి వెళ్దాము, మన టైం అయిపోయింది కాబట్టి 5th verseకి వెళ్దాం. అండ్ ఆఫ్టర్ దెన్ ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ ద టెంపుల్ ఆఫ్ ద టాబర్నాకిల్ ఆఫ్ ది టెస్టిమనీ ఇన్ హెవెన్ వాజ్ ఓపెన్డ్. తెలుగులో చదువు. మరియు అటు తరువాత నేను చూడగా ఇదిగో సాక్ష్యపు గుడారపు యొక్క మందిరము పరలోకంలో తెరవబడి ఉండెను. సో ఇక్కడ మనం ఒక్కొక్క మాట మనం గమనిస్తే ఇదివరకు ఒకటి పేర్కొనడం జరిగింది. ఈ టెంపుల్ సంగతి ఎక్కడ ఉందంటే 11th chapter 9th verseలో. ఓకే, ప్రత్యక్షత గ్రంథము 11th chapter 9th verseలో ఉంది ఆల్రెడీ. మరి అక్కడ టెంపుల్ సంగతి మాట్లాడడం చూస్తాం అక్కడ 11th chapter 9th verseలో. మరియు 11, 19 వచనం. మరియు పరలోకంలో దేవుని మందిరము తెరవబడెను, మరియు తన మందిరములో తన నిబంధన మందసము కనపడెను, మరియు అక్కడ మెరుపులను, స్వరములను, ఉరుములను, భూకంపములను మరియు గొప్ప వడగళ్ళు కలిగాను. సో ఇక్కడ మనము గమనిస్తే 19వ వచనము, ఇక్కడ 15వ అధ్యాయం 5వ వచనము రెండు ఒకవేళ మనం పక్కన పెట్టి ఒకవేళ మనం స్టడీ చేయగలిగితే అక్కడ మనం చూసేది ఏంటంటే 19th verseలో అండ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ వాజ్ ఓపెన్డ్ ఇన్ హెవెన్. ఓకే, టెంపుల్ ఆఫ్ గాడ్ వాజ్ ఓపెన్డ్ ఇన్ హెవెన్. దేవుని యొక్క మందిరము తెరవబడింది. అండ్ దేర్ వాజ్ సీన్ ఇన్ హిస్ టెంపుల్ ది ఆర్క్ ఆఫ్ ది టెస్ట్మెంట్. ఆ నిబంధన యొక్క మందసము అక్కడ కనబడిందంట. అండ్ దేర్ వర్ లైట్నింగ్స్ అండ్ వాయిసెస్ అండ్ థండరింగ్స్ అండ్ అన్ ఎర్త్క్వేక్ అండ్ గ్రేట్ హేల్. సో అవన్నీ కూడా ఆ మందిరం తెరవబడిందంట. కానీ ఇక్కడ మనం చూస్తాం దాని కంటిన్యూషన్లో 5th verseలో ఇక్కడ మనం చూస్తాం అండ్ ఐ లుక్డ్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ లుక్డ్. సో ఈ గీతము పాడిన తర్వాత యోహాను చూసినాడంట. ఏం చూసినాడు? పరలోకంలో ఉండే ఒక మందిరము. ఆ మందిరము పరలోకంలో ఎందుకుంది ఇంకా? అది మన ప్రశ్న. ఒకేలా ఆ ప్రశ్న మీరు తీసుకొని వెళ్ళి ఇంట్లో మీరు పఠించగలిగితే మీకు తెలుస్తుంది ఎందుకు ఇంకా మందిరం ఉంది ఇంకా అక్కడ పరలోకంలో. ఆ మందిరం ఎందుకు ఇంకా ఆ దృశ్యం కనబడుతుంది ఇంకా అనేది మరి మనం చూడాలి. టాబర్నాకిల్ అనేది ఎందుకు కనబడుతుంది? సో అందుకే మనం ఒకసారి టాబర్నాకిల్ సిరీస్ చూసుకున్నప్పుడు చూసినాం. ఇక్కడ టాబర్నాకిల్కి టెంపుల్కి, గుడారానికి, తర్వాత మందిరము ఏదైతే ఉందో సొలొమోన్ రాజు, ఇది మోషే కట్టిన గుడారము, తర్వాత సొలొమోన్ రాజు కట్టిన మందిరము. సో ఈ రెండిట్లలో ఒక చిన్న డిఫరెన్స్ మనం చూసినాం. దానికి దీనికి ఉండే భేదం ఏంటంటే ఈ టాబర్నాకిల్కి ఫ్లోరింగ్ ఉండదు. ఓకే, ఫ్లోరింగ్ అనేది ఉండదు.
ఎందుకంటే మట్టి ఉంటుంది, అంత ఎక్కడైనా మట్టి ఉంటుంది, అంటే నేల మీద చేయడం జరిగింది, అంటే ఆ గుడారంలో. తర్వాత టెంపుల్లో ఫ్లోరింగ్ ఉంది, అదొక్కటే డిఫరెన్స్ ఉంది, తక్కిన అన్నీ కూడా ఎగ్జాక్ట్ ఉంటాయి అన్నమాట అన్నీ. ఏంటంటే ఇది స్ట్రాంగ్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ లాగా కనబడుతుంది, ఇది టెంపరీ కన్స్ట్రక్షన్. సో ఇవి రెండు కూడా ఏం చూపిస్తున్నాయంటే, ఈ టెంపుల్ అనేది ఏదైతే మనకుందో ఇది ఎక్కడికి చూపిస్తుందంటే ఈ 1000 ఏళ్ల పరిపాలనకు చూపిస్తుంది. అంటే టెంపుల్ అనేది మనకి ఏం పిక్చర్ చూపిస్తుందంటే గాడ్స్ ఇటర్నల్ కింగ్డమ్, నిత్యం ఉండే దేవుని రాజ్యం చూపిస్తుంది, అది 1000 ఏళ్ల పరిపాలన. అందుకే ఇప్పుడు టెంపరీ అనేది మనం టెబర్నాకిల్లో చూస్తాం. సో అవన్నీ కూడా ఇదివరకు మనం చూసినాం. అందుకే ఇక్కడ అండ్ ఆఫ్టర్ దట్ ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ ద టెంపుల్ ఆఫ్ ది టాబర్నాకిల్ ఆఫ్ ది టెస్టిమనీ. టాబర్నాకిల్ ఆఫ్ ది టెస్టిమనీ, టెంపుల్ ఆఫ్ ది టాబర్నాకిల్ ఆఫ్ ది టెస్టిమనీ. అంటే మనం ఇక్కడ ఆ వచనము ఈ వచనానికి ఒకవేళ 11వ అధ్యాయం 19వ వచనము, 15వ అధ్యాయము 5వ వచనము, సో దానికి దీనికి మనకి ఏంటి భేదం అంటే అక్కడుంది ఇక్కడుంది, దీంట్లో ఏముందండి దీంట్లో అనేది మనం ఒకవేళ తలంస్తే టాబర్నాకిల్. ఓకే, సో మనకు తెలుసు టాబర్నాకిల్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ మనం ఆల్రెడీ వేసుకున్నాము. సో ఇక్కడ టాబర్నాకిల్లో ఇది గేట్ ఎంట్రన్స్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒక ఆల్టర్ ఉంటుంది, తర్వాత ఇక్కడ లేవర్ ఉంటుంది, తర్వాత ఇది టాబర్నాకిల్. సో ఇక్కడ మనకు ఒక క్యాండిల్ స్టిక్, ఇక్కడ ఒక టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్, ఇది ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, ఇది ఆర్క్ ఆఫ్ ది కవనెంట్. సో ఇక్కడ మనకు వేల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకు వేల్ అనేది లేదు, అందుకే మనం డాటెడ్ లైన్ ఇచ్చినాం అక్కడ. ఓకే, సో ఈ 11వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం ఇక్కడ టెంపుల్ తెరవబడింది అంటారు కదా, అక్కడ మాట చూసాం. సో 11th chapter 19th verseకి 15th chapter 5th verseకి ఏంటి ఇది అక్కడ మనకు కనపడేది ఏంటంటే అండ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ వాజ్ ఓపెన్డ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఈ మందిరం తెరవబడిందంటే, ఈ పరలోకంలో ఉండే మందిరము మనకు తెలియాలి అంటే మరలా ఎక్కడికి వెళ్ళాలి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంకి వెళ్తే మనకు తెలుస్తుంది, Hebrews 9th chapterలో. ఎందుకంటే Hebrews 9th chapterలో మనం చాలామందిని యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన రక్తమును తీసుకొని ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించినాడంట. అందుకే ఈ తెర చినిగిపోయింది. ఆయన ఇటర్నల్ స్పిరిట్ తోటి, ఆయన నిత్యం ఉండే ఆత్మతో ఆయన తన సొంత రక్తమును తీసుకొని వెళ్ళి ఆ పరలోకంలో ఉండే టాబర్నాకిల్ ఏదైతుందో ఆ మందసం పెట్టె మీద దేవుడు యేసు ప్రభు తన రక్తమును ప్రోక్షించినాడు. అప్పుడు మనకు విమోచన అనేది జరిగింది, అటోన్మెంట్ అంటాం. తర్వాత రిడమ్షన్, విమోచన, ఇవన్నీ కూడా అక్కడ జరిగినాయి. ఎందుకంటే యేసు ప్రభు దాన్ని చిందించడంతో. అందుకే పరిశుద్ధులందరూ కూడా, వాళ్ళు పాత నిబంధనలు ఉండే పరిశుద్ధులందరూ కూడా ఆ మెస్సయ్య మీద విశ్వాసం ఉంచినారు. ఆ మెస్సయ్య వచ్చి శిలువ మీద మరణించి తన రక్తంను తీసుకొని వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలం మీద ప్రోక్షించేంత వరకు పాత నిబంధనలు ఉండే విశ్వాసులు అందరూ కూడా ఎక్కడున్నారు? చనిపోయిన తర్వాత పరదేశంలో ఉన్నారు. వాళ్ళు పరలోకంలోకి మార్చబడలేదు. ఎందుకంటే యేసు ప్రభు వారి కొరకు రక్తం చిందించాలి. సో వారి కొరకు ఎప్పుడైతే రక్తం చిందించినాడో వారిని చెరగా పట్టుకొని వెళ్ళాడు అనమాట. ఎప్పుడు? ఈ కార్యం చేసిన తర్వాత. సో వారిని దేవునికి సన్నిధి తీసుకొని వెళ్ళినాడు. ఇప్పుడు అందుకే పరదేశు లేదు. కానీ క్యాథలిక్ సంస్థ వాళ్ళు ఏం నమ్ముతారంటే పర్గిటరీ ఉంది అని. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత డైరెక్ట్ పరలోకానికి వెళ్ళాడు, కానీ మధ్యలో ఒక స్థలం ఉంది, అదేంటంటే పర్గిటరీ అంటారు. పర్గిటరీ అంటే అక్కడ ఉండే స్థలంలో, అక్కడ ఉండేప్పుడు ఇక్కడ భూమి మీద తన కొరకు మాస్ చేస్తే, అంటే తన కొరకు డబ్బులు వేసి ఇక్కడ మాస్ చేస్తే, ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తే, ఆ వ్యక్తిని ఎవరి ద్వారా ప్రార్థన చేస్తే? మరియమ్మ ద్వారా ప్రార్థన చేస్తే ఆమె తండ్రికి విజ్ఞాపన చేసి తండ్రిని అడిగి ఆ వ్యక్తిని పరలోకానికి తీసుకొని వెళ్తుంది అని ఒక భయంకరమైన భిన్నమైన సిద్ధాంతం. అది అంటే ఏమైన సిద్ధాంతం అది. మరి యేసు ప్రభు మన కొరకు ఒకేసారి అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించేసినాడు. అది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ఈ గుడారం ఇంకా మనకు కనబడుతుంది. ఎందుకు ప్రత్యక్షత గ్రంథంలో ఇంకా గుడారం కనబడుతుంది అంటే ఈ రక్షణ కార్యం ఏదైతుందో మన కొరకు రక్తం చిందించిన కార్యము ఇంకా ప్రత్యక్షత గ్రంథంలో కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆ రక్షణ అనేది ఇంకా ఓపెన్ అనమాట.
టాబర్నకల్ అనేది ఎందుకు మనకి ఇంకా ఆ దృశ్యం ఇంకా కనబడుతుంది రెవల్యూషన్లో అంటే సాల్వేషన్ ఈజ్ స్టిల్ ఓపెన్, ఇంకా రక్షణ అనేది ఇంకా ఓపెన్గా ఉంది అనేది మరి మనం చూస్తున్నాం. అది దేవుని యొక్క గంభీరమైన ప్రణాళిక అది. ఓకే, సో ఇక్కడ ఈ గుడారం తెరవబడిందంట 11th chapter 19th verse గుడారం తెరవబడింది. కానీ ఇక్కడ 15th chapter 5th verse ఏం చూద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ ద టెంపుల్ ఆఫ్ ద టాబర్నాకల్ ఆఫ్ ద టెస్టిమనీ ఇన్ హెవెన్ ఈజ్ ఓపెన్డ్. సో 11th chapter 19th verse దిస్ టాబర్నాకల్ ఈజ్ ఓపెన్, ఇది తెరవబడింది. బట్ నాట్ దిస్. సో ఈ గుడారం తెరవబడింది, కానీ 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాం ఇక్కడ ఈ మందసం యొక్క స్థలము తెరవబడింది. అందుకే ఇక్కడ దీన్ని హోలీ అంటారు, హోలీ ప్లేస్ అంటారు, దీన్ని హోలీ ఆఫ్ హోలీస్ అంటారు. అతి పరిశుద్ధమైన స్థలం ఇది. అతి పరిశుద్ధమైన స్థలము. యాజకుడు ప్రతిసారి వెళ్ళాడు, ఇయర్లీ వన్స్ ఒకటేసారి వెళ్తాడు. ఒకటేసారి మనుషుల యొక్క పాపం విమోచన నిమిత్తము ఒకటేసారి వెళ్ళి ప్రోక్షించి బయటికి వస్తాడు అంతే. తన లోపల పాపం ఉంటే అక్కడ చచ్చిపోతాడు. అందుకే యేసుప్రభు అంటే మన కొరకు ఒకేసారి వెళ్ళినాడు. అతనేమో ఇయర్ పోవాలి, కానీ యేసుప్రభు మన కొరకు ఒకేసారి ప్రవేశించినాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఆ యొక్క ధర్మశాస్త్రం క్రింద మనం లేము, ఎందుకంటే దీంట్లో కూడా ఒక పాయింట్ అనమాట. ఓకే, సో యేసుప్రభు ఆ గుడారం తెరవబడిందంట. ఆ గుడారం తెరవబడంలో ఈ ఆర్క్ ఆఫ్ ది టెస్టిమనీ అంటే ఈ మందసం పెట్ట ఏదైతే ఉందో దాంట్లో ఏముంటాయి మనకు మామూలుగా తెలిసినాయి ఏముంటాయి దాంట్లో. ఎందుకు ఆ పాయింట్ దాంట్లో మందసం పెట్టే ఎందుకు మనం చూస్తున్నామంటే దీంట్లో 10 కమాండ్మెంట్స్, దాంట్లో ఏముంటాయి 10 ఆజ్ఞలు ఉంటాయి. తర్వాత మన్నా, తర్వాత ఏరన్స్ రాడ్, హేరన్స్ రాడ్ అది చిరిగిరించి ఉందంట. సో దాంట్లో కూడా మనకేం చూపిస్తుందంటే దేవుని యొక్క పరిపాలన మరి ఎంతో నిత్యం ఉంటుంది. సో దీంట్లో ఒక్కొక్క పాయింట్లో మనం వెళ్ళి చూస్తే ఇంకా ఎంతో లోతైన ధ్యానం మనం చేయగలుగుతాం. 10 ఆజ్ఞలు ఇంకా ఎందుకున్నాయి ఇక్కడ మరి ఈ గుడారంలో తెరవబడింది. ఈ గుడారంలో ఈ 10 ఆజ్ఞలు ఎందుకు కనబడుతున్నాయి ఇంకా. సో అవి కూడా మనం ధ్యానించాలి. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము అది దాని ద్వారానే మరి మనిషి పాపి అని చూపించడం జరుగుతుంది. మరి నువ్వు పాపివని నీకు ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యం ద్వారానే. సో అందుకే మనకి ఇంకా 10 ఆజ్ఞలు కనబడుతున్నాయి అక్కడ. సో అవన్నీ కూడా మనము ఇంకా ముందుకు వెళ్ళి చూస్తాం. కానీ ఇక్కడ ఈ లోపల ఉండే ఆర్క్ ఆఫ్ ది టెస్టిమనీ ఓపెన్ అయిందంట. ఆర్క్ ఆఫ్ ది సో ఈ ఆర్క్ ఆఫ్ ది టెస్టిమనీ లోపల ఇవి ఉంటాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. లోపల ఇవి ఉన్నాయి, కానీ దాని మీద ఏముంటుంది? ఈ ఆర్క్ ఆఫ్ ది టెస్టిమనీ మీద పైన ఏముంటుంది? మర్సీ సీట్. మర్సీ సీట్ కృపాసనం అంటమా? కరుణాపీఠం. థ్యాంక్ యూ. కరుణాపీఠం అంటాం. ఓకే, కరుణాపీఠం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ 15th chapter మనం చూస్తాం. సో ఈ ఆర్క్ ఆఫ్ ది టెస్టిమనీ అనేది ఓపెన్ అయింది, తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఎందుకు ఓపెన్ అయింది, ఎందుకు క్లోజ్ అయింది, ఎందుకు ఓపెన్ అయింది, ఎందుకు క్లోజ్ అయిందంటే ఈ మర్సీ సీట్ కరుణాపీఠం అనేది ఏం టర్న్ అయిందంటే జడ్జ్మెంట్ సీట్ అయిపోయింది ట్రిబులేషన్ పీరియడ్లో. ఈ కరుణాపీఠం అనేది ఓపెన్ అయిన తర్వాత, అంటే ఆ ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ లోపల ఓపెన్ అయిన తర్వాత ఆ మహిమ నిండిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోయిందంట. అంటే నో మోర్ మర్సీ అనమాట. సో జడ్జ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అది 7 years ట్రిబులేషన్ పీరియడ్లో లాస్ట్ ప్లేగ్స్ 7 plagues ఏవైతే ఉన్నాయో మనం వచ్చే వారం చూసాము. ఆ 7 plagues ఏంటివి అంటే దాని మాట ఏంటి, దాన్ని ఎంత తీవ్రమైన మాట అంటే దేవుని యొక్క ఉగ్రత. సో నో మోర్ మర్సీ అనమాట. అక్కడ ఇంకా మర్సీ ఉండదు. సో దేవుని యొక్క కోపము భయంకరంగా భూమి మీద కుమ్మరించబడుతుంది. సో అందుకే ఇక్కడ టెంపుల్ అనేది మనకు ఆ దృశ్యం ఎందుకుంది, అక్కడ టెంపుల్ అనేది ఎందుకు కనబడుతుంది అంటే ఈ కారణం కొరకు దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబోతుంది అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి సంఘం ఎంత గంభీరమైన దృశ్యం మనం చూస్తున్నాము.
సో చర్చ్లో ఉండేవారు మరి 1000 ఏళ్ల పరిపాలనతో యేసు ప్రభుతో భూమి మీద పరిపాలిస్తారంట. సో అది దేవుడు సంఘానికి ఇచ్చిన గంభీరమైన భాగ్యం అది. అంటే యేసు ప్రభుతో కలిసి ఆయన వధువు సంఘంగా, అంటే ఆయనలో ఒక భాగం అయిపోతాం మనం. సో ఆయనతో మనం పరిపాలన చేస్తామనేది చాలా గంభీరమైన దృష్టం. సో ఇప్పుడు మనం వచ్చే వారం చూద్దాము ఈ 10 కమాండ్మెంట్స్, మన్నా, తర్వాత ఐరన్స్ రాడ్. సో అవన్నీ కూడా మీరు వ్యక్తిగతంగా పఠించండి. మరి దాంట్లో ఉండేటివి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం చూడవచ్చు. కాబట్టి 7th verse నుంచి వచ్చే వారం మనం చూద్దాం. అక్కడ 7 and 8 verse, ఎందుకంటే వాళ్ళకు 6, 7, 8 7 ఏంజల్స్ ఇక్కడ నుండి బయటికి వెళ్ళడం మనం చూస్తాం. మళ్ళీ అక్కడ ఇంకొక పాయింట్ ఉంది. వచ్చే వారం నేను మీకు ముందుగా వచ్చే వారం ఏం చూస్తామంటే ఈ ఆర్క్ ఆఫ్ ది టెస్టిమనీ లోపల నుండి 7 దూతలు బయటకు వస్తారంట. వాళ్ళు కూడా ఒక బ్యూటిఫుల్ పిక్చర్ మనం చూస్తాం అక్కడ. అంటే ఆ దృశ్యాన్ని మనము ఆ పాయింట్తో మనం చూడగలుగుతాము. మరి మనకు కూడా ఈ దినము ఈ కృపాసనం దగ్గరికి పోగలుగుతున్నాం. నీవు నేను రక్షణతో అన్యజనులమైన మనం రక్షింపబడి యేసుప్రభు ద్వారా ఈ కృపాసనం దాకా, ఆ కరుణపీఠం దాకా మనం పోగలుగుతున్నాం. దేవుని దగ్గర కరుణ పొందడానికే, ఆయన యొద్ద శరణం కోరడానికే, ఉదయకాలం కూడా మనం చూస్తున్నాం రెఫ్యూజ్ అనేది, శరణం కోరడానికే ఇక్కడ దాకా వెళ్తున్నాం మనం. అది మనకు దేవుడు ప్రవేశం ఇచ్చినాడు, ఎందుకంటే యేసుప్రభు ద్వారా. ఓకే, దేవుడు మనకు సాయం చేయాలి. సో మనకు ఇచ్చిన గంభీరమైన ఆత్మీయమైన జీవితంలో మరి తేలికగా తీసుకోకుండా మన రక్షణ విలువ ఎంత గంభీరమైనది. సో రక్షణ అనేది ఒక ప్యాకెట్ మనకు తెలుసు. సో రక్షణ అనే ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఎన్నో వెళ్తుంటాయి ప్రతిదినము, నెవర్ ఎండింగ్ అనమాట. ఏంది మన్నా ఎప్పుడు వస్తూనే ఉంటుంది అనమాట. 40 సంవత్సరాలు తింటూనే ఉన్నారు వాళ్ళు, రోజు పొద్దున్న లేవగానే తింటున్నారు. సో నీ రక్షణ అనే దాంట్లో దేవుడు రోజు నీకు ఇస్తూనే ఉంటాడు, అది ఎప్పుడు కూడా ఆగిపోదు. సో టేబుల్ ఆఫ్ షీవ్ బ్రెడ్లో మనం చూసినాం కదా, ఆ రొట్టె, సముఖపు రొట్టె, అది ఎప్పుడు కూడా సీజ్ కాదు, అంటే ఆగిపోదు అనమాట. అంటే మన జీవితంలో రక్షణ అనేది ఆనందము ఎప్పుడు కూడా ఆగిపోదు. అందుకే మన రక్షణ ఎంతో గంభీరమైంది. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. అనౌన్స్మెంట్స్ గమనించండి. మనకు ఉదయకాలం మనము డిస్కస్ చేసిన దాంట్లో